ఇది ఫ్రెష్ పెరుగు కప్పు. దీన్ని చిలికేశాం, వెన తినేశాం, ఇలా వదిలేశాం. ఇది మళ్ళీ కొత్త ఫ్రెష్. దీన్ని ఇలాగే చిలికేశాం, వెన తినేశాం, వదిలేశాం. ఇలా చిలుక్కుంటూ వెళ్తున్నావు, వెన్న తింటూ వెళ్తున్నావు. పర్మనెంట్ గా ఫ్రెష్ కప్పు కావాలని ఎక్కడెక్కడ వెతుకుతున్నావు. ఎలా దొరుకుతుంది రాజా? నువ్వెక్కడ చిలికినట్టే ఎక్కడ వాడు అక్కడ చిలికేస్తుంటాడు కదా. కరెక్టే. అవే రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మన ముందుకు వస్తాయి. బీ ప్రాక్టికల్. అవునా సార్? ముందు మీరు ఫ్రెష్ గా ఉండండి రాజా, అంత ఫ్రెష్ గా ఉంటుంది. లేకపోతే అంత అన్ఫ్రెషే. మన పెళ్ళాలు మాత్రం పవిత్రంగా ఉండాలి, మిగతా వాళ్ళని చెడగొడదాం అనే కాన్సెప్ట్ మాత్రం మంచిది కాదు రాజా. అందుకనే ముందు మీరు ఫ్రెష్ గా ఉండండి. థ్యాంక్ యూ సార్, కళ్ళు తెరిపించారా. నాకు 2 పెళ్లి చూపులు జరిగాయి. ఒకడైతే పక్కా తిరుగుబోతూ తాగుబోతులా ఉన్నాడు, ఇంకొకడైతే కంప్లీట్ వెస్టర్న్ కల్చర్లో ఉన్నాడు. నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని డైరెక్ట్గా అడిగేశాడు. చాలా గిల్టీ ఫీల్ అయ్యాను. మన తొందరపాటు జరగకుండా ఉండుంటే వాడికి లెఫ్ట్ అండ్ రైట్ పీకేదాన్ని. మరి నీ మ్యారేజ్ ఎప్పుడే? నా వుడ్బే నన్ను చీట్ చేశాడే, నేను మోసపోయాను. వాడు పెద్ద ఎదవా. అవునే, పెళ్లి చూపుల్లో నాకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు ఎదురయ్యాయి. మనం ఫ్రెష్గా ఉన్నట్టయితే వర్జినిటీ టెస్టులు వాళ్ళకి పెట్టేవాళ్ళం. హాయ్ రాజా, ఫ్రెష్ కూరగాయలు దొరికినాయా? దొరకలా? తాజా కూరలు దొరకాలంటే రైతు దగ్గరికి వెళ్ళాలి. రైతు దగ్గర ఉన్నంత వరకే ఫ్రెష్. రైతు దగ్గర నుంచి దళారి చేతుల్లోకి, అక్కడి నుంచి గంపల్లోకి, గోతాల్లోకి, బాక్సుల్లోకి, లారీల్లోకి నలిగి నలిగి కొన్ని చెడిపోయి చేరతాయి. వాటిని చిల్లర వ్యాపారస్తులు కడిగి శుభ్రం చేసి తుడిచి రీఫ్రెష్ గా మార్కెట్లోకి పెట్టి అమ్ముకుంటారు. ఇంకా ఫ్రెష్ ఎక్కడ ఉంటుంది రాజా? మనం ఫ్రెష్ అయితే ఫ్రెష్ గురించి ఆలోచించవచ్చు. మనం మరొకడికి హ్యాండ్ ఇచ్చి ఫ్రెష్ అంటే ఎలా రాజా? అప్పుడేమవుద్ది? మరొకటి చేతుల్లోకి హ్యాండ్ ఇవ్వబడిన వాడే రీఫ్రెష్ అయి మళ్ళీ మీ ముందుకు వస్తాడు. ఫ్రెష్ దొరకదు రాజా, అంతా రీఫ్రెష్ అండ్ అన్ఫ్రెష్. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీమే సాంబార్. అవునే, మన లవర్సే మనకు కరెక్ట్. పాపం మన కోసం వాళ్ళంతా ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో. అవునే, పాత సింబలే వేద్దాం. కౌసల్య నాకు కైండ్ ఇచ్చిందిరా, దాన్ని ఒక లవ్ చేస్తున్నాడు. వాడి పేరు విప్రోసీను. వాడి కాళ్ళు చేతులు ఇరగొట్టాలరా మామ. అది మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలి. డోంట్ వరీ మామ, వాడి సంగతి నేను చూసుకుంటా. కౌశల్య ఎందుకు కలవడం లేదు? ఏమై ఉంటుంది? ఏంట్రా విప్రోసీను, నీకోసం ఊరంతా తిరుగుతున్నావు? ఎవరు మీరు? నా కోసం ఎందుకు తిరుగుతున్నారు? నువ్వు కౌసల్యాన్ని మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోవాలి? దాన్ని నా ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడు కాబట్టి. అది ఇంపాసిబుల్. ఏంట్రా ఇంపాసిబుల్? ఏంట్రా విన్ని ఈరోజు నా చేతి పాత సింబల్ ఏంట్రా? మార్చండి. సింబుల్ మార్చినా ఇంకా ఫోన్లు రావేంట్రా? నీ అబ్బా, మనం మార్చింది ఇప్పుడే కదరా. మన పాత సింబల్ వేసామని వాళ్ళకేం తెలుస్తుంది? అయినా ఇన్నాళ్ళు మన కోసం ట్రై చేసి అలిసిపోయి ఉంటారా. పాపు నా అంజు చిదైపోయి ఉంటుందిరా.
శృతి ఎక్కడుందో ఏం చేస్తుందో. తను చాలా మంచిదిరా. నన్ను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనిచ్చేదిగా తెలుసా? అంతా తనే ఖర్చు పెట్టేదిరా. నాదే తప్పురా. తప్పు చేసింది మనమే కాబట్టి మనమే ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛ! మన కోసం ఫోన్లు ట్రై చేసి కలవకపోతే ఇసుకు బుట్టి ఫోన్లు పగలు కొట్టేసి మావా. రే విప్రో, నువ్వే కరెక్ట్రా. నేను హ్యాలెండ్ చేసినందుకు మేము ఫీల్ అవుతున్నాం. లవ్ అంటే నీదేరా మావా. అవునరా, కానీ కౌసల్య ఎందుకు హ్యాండ్ ఇచ్చిందో అర్థం కావట్లేదు. నేను హ్యాండ్ ఇచ్చింది అనుకోవట్లేదురా, ఏదో ప్రాబ్లంలో ఉండుంటుంది. ఖచ్చితంగా కలుస్తుందిరా. బాయ్ రా. బాయ్. బాయ్ రా. బాయ్. ఒక్కసారి అమ్మాయి మీద నెగిటివ్ థాట్ పోయి పాజిటివ్ థాట్ రాగానే పిచ్చెక్కిపోతుందిరా. ఆ సముద్రపు అలల్లాగా నాలో ప్రేమ అలలు కొట్టుకుంటున్నాయి. అంజలిని చూడ మేడం నమస్తే. టుడే ఈజ్ నేషనల్ యూత్ డే. మీరు చూస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. యూత్ గురించి మీ అభిప్రాయం చెప్పగలరా మేడం? యూత్ గురించి కాదు గాని పేరెంట్స్ గురించి మాట్లాడమంటారా? ఇక్కడ ఒక మేడం యూత్ గురించి చెప్పమంటే తన పేరెంట్స్ గురించి చెప్తానంటున్నారు. అంటే పేరెంట్స్ కి చిల్డ్రన్స్ కి మధ్య ఉన్న అనుబంధం గురించి, బాధ్యత గురించి తనేదో చెప్పాలని తప్పిస్తున్నారు. ఈ రోజు మా హాట్ టాపిక్ ఇదే. హాయ్ పేరెంట్స్, గుడ్ మార్నింగ్. యూత్ చెడిపోవడానికి ముఖ్య కారణం మీరే. షాక్ అయ్యారా? 100% మీరే. మా పిల్లలకి గోరు ముద్దలు తినిపించాం, తప్పటడుగులు నేర్పించాం, బాక్స్ కట్టాం, బస్ ఎక్కించాం, ముడ్డి కడిగా, మూతి కడిగామని గొప్పగా చెప్పుకుంటారు. దట్ ఈస్ రాంగ్. మీ బిడ్డలు ఎప్పుడు ఎక్కడ తప్పుడు అడుగులు వేస్తారో అప్పుడు మీరుండరు. అంటే పేరెంట్స్ అందరూ తప్పు చేస్తున్నారనా మీ ఉద్దేశం? పేరెంట్స్ వల్ల ఒక యంగ్స్టర్ కూడా చెడిపోకూడదని నా ఉద్దేశం. My dear parents, there's 5 attractions in human life. One is birth attraction. Second one is teenage attraction. Third one is marriage attraction. Fourth one is parenthood attraction. Fifth one is death attraction. జీవితంలో చావు కూడా ఒక పండగలాగే జరుపుకుంటారు. ఇదొక అట్రాక్షన్. ఫస్ట్ అండ్ లాస్ట్ అట్రాక్షన్స్ ఆర్ వెరీ కామన్ written by God. బర్త్ అండ్ డెత్ వాటిని ఎవ్వరూ మార్చలేరు. But the second one is most dangerous one. That is teenage. ఈ ఏజ్లో యూత్ కాలుతున్న ఐరన్ లాంటి వాళ్ళు. మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతారు. ఈ ఏజ్లో మైండ్ మెచ్యూర్డ్ కాదు, బాడీ మాత్రమే మెచ్యూర్డ్ అవుతుంది. సో దేనికైనా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఎక్కువ శాతం చెడుకే అట్రాక్ట్ అవుతారు. అందుకే ఈ ఏజ్లో మీ గైడెన్స్ అవసరం, మీ మానిటరింగ్ అవసరం, మీ కేర్ అవసరం, మీ సూపర్విజన్ అవసరం. మీ బిడ్డల్ని మీరు లవ్ చేయండి, గారాబం చేయండి, మనీ ఇవ్వండి, అడిగింది కొనివ్వండి, నో ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం ఎలా ఉండాలో చెప్పండి, ఎలా ఉండకూడదో చెప్పండి. అలాంటి గైడెన్స్ లేక, ప్రేమానురాగాలు లేక నేను ఇలా అయ్యాను. నా స్టడీ మొత్తం హాస్టల్ నుండే జరిగింది. నా పేరెంట్స్ ఎప్పుడూ నన్ను చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. వీకెండ్స్లో అందరి పేరెంట్స్ వచ్చి వెళ్ళేవాళ్ళు. నేను చాలా బాధపడేదాన్ని. నా ఫ్రెండ్స్కి నా పేరెంట్స్ చాలా బిజీ అని చెప్పేదాన్ని. పేరెంట్స్ ఉండి కూడా ఒంటరి జీవితం గడిపాను. Hello. Hi, Dad. Baby, I'm in a meeting. I will call you back. Dad, happy parents. Baby, I told you na, I am busy. Don't disturb me. Dad! Dad!
హాయ్ బేబీ. ఈరోజు నీతో ఎక్కువసేపు మాట్లాడాలి. సారీ బేబీ, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఫ్రీ అయిన తర్వాత నేనే కాల్ చేస్తాను, ఓకే? ఇంపార్టెంట్